కాంగ్రెస్ లో చేరి సంచలనం రేపిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒంటరయ్యారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేతలంతా జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. వారంతా గాంధీ భవన్ కు తరలి వెళ్లారు. దాంతో ఇప్పుడు సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో ఏకాకిగా మారారు. బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి తన వెంట కాంగ్రెస్ లో రావాలని అభ్యర్థిస్తూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ హైకమాండ్ కేడర్ను కాపాడుకునే పనిలో పడింది. నేతలకు ఫోన్ చేసి పార్టీ వీడొద్దని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, చూస్తున్నాం జగిత్యాలలో అటు రాజకీయానికి సంబంధించి కూడా చాలా పరిణామాలు 2 రోజుల నుంచి చాలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి కూడా అటు కాంగ్రెస్ హైకమాండ్, అటు డిప్యూటీ సీఎం భట్టితో పాటు శ్రీధర్ బాబు వీళ్ళందరూ బుజ్జగించడం జరిగింది. సో ఇప్పుడు సంజయ్ కుమార్ విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారే కానీ ఆయన వెంట ఎవరు కార్యకర్తలు ఎవరు నిలిచే పరిస్థితి లేదు. మొత్తం కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా జీవన్ రెడ్డి వైపే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏం జరుగుతోంది గోపీకృష్ణ? హిందూ అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఇటు వరుసగా ఇటు ఆపరేషన్ ఆగస్ట్ పేరుతో ఇటు కాంగ్రెస్ చేపట్టిన వలసల కార్యక్రమానికి దాదాపు ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఈ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మొన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డితో కలిసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరినట్టు కూడా చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఒంటరిగా చేరిన సంజయ్ కుమార్ ను ఇటు జగిత్యాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా అతన్ని రిసీవ్ చేసుకోవడం లేదని చెప్పవచ్చు. అయితే దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన జీవన్ రెడ్డికి మద్దతు ఇటు పదవిలో ఉన్నా లేకున్నా కానీ ప్రభుత్వం ఉన్నా లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్యకర్తలు కూడా జీవన్ రెడ్డి వెంట ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అధికారం వచ్చిన వెంటనే కూడా ఇటు రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందినప్పటికీ జగిత్యాలలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ గెలుపొందారు. అయితే జీవన్ రెడ్డి ఓటమి చెందినప్పటికీ కూడా అతనికి ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా ఓటమి చెందినప్పటికీ కూడా నియోజకవర్గంలో ప్రజల వెంబడ ఉన్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా జీవన్ రెడ్డికి తెలియకుండా సంజయ్ కుమార్ ను రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకోవడం పట్ల మాత్రం జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా జగిత్యాలలో రాజకీయ కారణాలు తీవ్ర దుమారం రేపుతున్నాయని చెప్పచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలలో మాత్రం సంజయ్ కుమార్ ఈ జేనేయడంతో మాత్రం ఒంటరయ్యారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా సీనియర్ నేతగా కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఉన్న నేతలు మాత్రం ఇటీవల సంజయ్ కుమార్ తో విభేదించి కూడా కాంగ్రెస్ పార్టీలో ముందస్తుగా చేరిన నేతలు కూడా సంజయ్ కుమార్ ను కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో దృష్ట్యా ఇటు డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు కూడా జీవన్ రెడ్డిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి పట్టుబట్టుకొని కూర్చున్నప్పటికీ కూడా అతన్ని ఉజ్జయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగిత్యాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డికి మద్దతు తెలపడంతో మాత్రం కాంగ్రెస్ లో మొన్న చేరిన సంజయ్ కుమార్ ఒంటరయ్యారని చెప్పవచ్చు. అదే విధంగా బీఆర్ఎస్ నేతలకు కూడా హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో ఎటు పార్టీ వీడద్దని కూడా సూచించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఒంటరిగా చేరినప్పటికీ జీవన్ రెడ్డి అంశాలు కావచ్చు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు అనుకూలంగా ఉండరని భావించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లో తనకు ఎవరైతే అంశాలుగా ఉన్నారో వారిని ఒక్కొక్కరిగా నిన్నటి నుంచి కూడా ఫోన్ లో మాట్లాడుతూ కూడా తన వెంట రావాలి, కాంగ్రెస్ పార్టీకి రావాలని కూడా కోరుతున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. బహిర్గతంగానే దాదాపు సంజయ్ కుమార్ కు మేము పార్టీ వీడమని కూడా కొందరు నేతలు కూడా బహిర్గతంగానే చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ శ్రేణులకు ఫోన్ చేస్తూ కూడా ఈ గతంలో ఉద్యమం సమయంలో పట్టించుకుని నేతలకు కూడా సంజయ్ కుమార్ ఫోన్ చేసి కూడా తన వెంట ఉండాలి, మరోసారి తన వెంట నడవాలని చెప్పేసి కూడా కోరుతున్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు అధిష్టాన సూచన మేరకు కూడా ఎవరు వెళ్లే పరిస్థితి లేరని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా మాత్రం సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా ఉన్న వారు మాత్రమే
దాదాపు బీఆర్ఎస్ పార్టీలో కొంచెం చేంజ్ అయిన వారు మాత్రమే ఇంతకుముందు జీవన్ రెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా అతనికే మద్దతు తెలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ విన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాలలో ఏకాగిగా మిగిలిపోతున్నారని చెప్పేసి మనం భావించవచ్చు. బిందు. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.